ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు లేరు, ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థించండి. కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానమునకు ప్రభు సహకారులు లేరు. ఈ మాసాంతానికి అవసరతలున్నవి, కృప చూపండి. ప్రతి అవసరం తీర్చండి ప్రభు. వాక్యము చేత మమ్మలను ఆదరించండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోనండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము గంభీరమైనటువంటి అధ్యాయము. దీని యందు 30 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ 30 వచనాలలో బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చినటువంటి విషయములు 15 వచనముల వరకు వ్రాయబడ్డాయి. ఆ తదుపరి ఇతర పట్టణాలను గూర్చి, యెరూషలేమును గూర్చి ప్రభువు కొన్ని ప్రత్యేక ప్రవచనాలను ఇచ్చారు. మొదటి వచనం నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత సందర్భం ప్రారంభాన చెబుతున్నాడు. 10వ అధ్యాయం ప్రారంభంలో ఆజ్ఞాపించుట ప్రారంభించెను. 11వ అధ్యాయం ప్రారంభంలో ఆజ్ఞాపించుట చాలించెను. 10th chapter of the Gospel Matthew belongs to the disciples. 10వ అధ్యాయం 12 మంది శిష్యులకు ప్రత్యేక బోధ. ఈ ప్రత్యేక బోధ న్యూ టెస్టమెంట్ పీరియడ్లో ఇది ప్రతి విశ్వాసికి వర్తిస్తుంది. ఎందుకంటే ప్రతివాడు ఫుల్ టైమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ప్రతి విశ్వాసి దేవుని పరిచర్యలో పూర్తి స్థాయి సేవకుడే, శిష్యుడే. కనుక ఇట్ రిలేటెడ్ టు ద చర్చ్ ఆల్సో. సంఘమునకు వర్తించేటువంటి అధ్యాయం అది. ఆయన ఆజ్ఞాపించిన తరువాత జరిగినది ఒక సంఘటన. ఏమిటి అనగా, వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయెను. పట్టణములలోనూ బోధించుటకు, పట్టణములలో ప్రకటించుటకు 2 పదాలు ప్రత్యేకంగా వ్రాశాడు. ఒకటి టీచ్ అండ్ టు ప్రీచ్, 2 పదాలు. ఒకటి టీచింగ్, రెండవది ప్రీచింగ్. మన మినిస్ట్రీలో 2 ఉన్నాయి. ఒకటి ప్రీచింగ్ ద గాస్పల్, రెండవది టీచింగ్ ద డాక్ట్రిన్స్. ఇప్పుడు వచ్చిన విచారకరమైన సంఘటన ఏమిటంటే, సంఘాల్లో చర్చెస్లో టీచింగ్ ఉండాలి, ఇవాంజలికల్ మీటింగ్స్లో ప్రీచింగ్ ఉండాలి, టీవీ ప్రోగ్రామ్స్లో ప్రీచింగ్ ఉండాలి, సెమినార్స్లో టీచింగ్ ఉండాలి. కానీ భిన్నంగా జరుగుతుంది. సువార్త ప్రకటన సంఘాల్లో చేస్తున్నారు, బహిరంగ సభల్లో సిద్ధాంతాలు మాట్లాడుతున్నారు, వేదాంతం మాట్లాడుతున్నారు. అది విచారకరం. క్రిస్టియన్ డాక్ట్రిన్ మస్ట్ బి టాట్ టు ద బిలీవర్స్ ఓన్లీ. క్రైస్తవ సిద్ధాంతం మాట్లాడాల్సింది ఎవరితో తెలిసిన
రక్షించబడిన విశ్వాసులతో. అందుకే యేసు ప్రభువు బోధించినప్పుడల్లా ఉపమానముల చేత బోధించాడు. హీ ప్రీచ్ ద గాస్పెల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద పారబుల్స్. కానీ శిష్యుల యొద్ద కూర్చున్నప్పుడు మాత్రం లేఖనాలను తీసుకునే వారికి బోధించాడు. దట్ ఈస్ టీచింగ్. కనుక టీచింగ్కి ప్రీచింగ్కి ఉన్న వ్యత్యాసం మర్చిపోయాను. నేను ఒక పల్లెటూరులో వాక్యం చెప్పడానికి పిలువబడ్డాను. మద్రాసు పట్టణం నుండి ఒక సోదరుడు సుకుమార్ అనే బ్రదర్ ఆ మీటింగ్కి వచ్చాడు. ఆ పబ్లిక్ మీటింగ్లో బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆల్ ఆర్ క్రిస్టియన్స్, ఆల్ ఆర్ చర్చ్ గోయింగ్ పీపుల్. ఆ దినాన నేను మాట్లాడినటువంటి మాటలను గురించి ఆయన వ్యాఖ్యానిస్తూ వీ కెన్ మేక్ ఎ నోట్స్ ఆన్ దిస్. మనం దీన్ని ఒక పాఠ్య గ్రంథ సంబంధిత వివరణగా దీనిని మనం తీసుకోవచ్చని అనౌన్స్ చేశాడు. కనుక బిలీవర్స్ గ్రూప్స్ మధ్యలో మనము సిద్ధాంతమును మాట్లాడాలి. అన్యుల మధ్యలో సువార్తను ప్రకటన చేయాలి. కనుక మనం ఏం చేస్తున్నామంటే వాక్యం ఎరగనోళ్ళ మధ్యకు వెళ్ళి విపరీతమైన రెఫరెన్సెస్ చేత కన్ఫ్యూజ్ చేస్తున్నాము. మీకు తెలిసే ఉంటుంది, నూజివీడ్లో జమీందార్ అప్పారావు గారని ఉండేవారు. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గాను, మినిస్టర్, ఆనరబుల్ మినిస్టర్ క్యాబినెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గాను చాలా శాఖలు నిర్వహించాడు ఆయన. ఆయనకు ఒక పేరుంది, ఆయన మోచేతికి ఎముక లేదంటారు, అంటే దానకన్నుడు అనమాట. ఆయన వృద్ధాప్యాన్ని ఉన్నాడు, అబౌవ్ 90sలో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన నన్ను తీసుకెళ్ళాడు. ఆయనకి వాక్యం చెప్పాలి. అప్పటికే ఆయనకి చాలా వినికిడి ప్రాబ్లం ఉంది. సాధారణంగా ఆ కాంపౌండ్లోకి ఎవరు వెళ్ళటానికి భయపడతారు. కుక్కల మేడ అంటారు, కుక్కల గేట్ అంటారు. నూజివీడ్లో ఇవన్నీ ఫేమస్ బిల్డింగ్స్ అన్నమాట. ఆయన ఇంటికి తీసుకుపోయారు, ఆయన దగ్గర కూర్చోబెట్టారు. ఆయన నన్ను అడిగాడు, యేసు ఎవడు, యెహోవా ఎవడు? అది ఆయన నన్ను అడిగింది. యేసు ఎవడు, యెహోవా ఎవడు? టీచర్స్ ఆర్ కన్ఫ్యూజింగ్ మీ సిన్స్ లాస్ట్ 4 years. అప్పుడు నా వయసు చాలా తక్కువ, నేను 30sలో ఉన్నాను, ఎర్లీ 30sలో ఉన్నాను. సో ఆయన చూస్తేనే భయం వేస్తుంది, చాలా పెద్ద మనిషి ఆయన. ఆయనకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, హీ కన్విన్స్డ్. తర్వాత ఆయన బాప్తిస్మం కూడా తీసుకున్నాడు ఇర్మియా గారి దగ్గర, ప్రభు సన్నిధికి వెళ్ళాడు. కనుక పీపుల్ విల్ బి కన్ఫ్యూజ్డ్ వెన్ యూ మిక్స్ ద ప్రీచింగ్ అండ్ ద టీచింగ్ ఇన్ వన్ మీటింగ్. ఒక సభలో టీచింగ్ అండ్ ప్రీచింగ్ రెండు కలిపేస్తే, మిక్స్ చేసేస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకనే యూ నీడ్ టు నో హౌ టు ప్రీచ్ ద గాస్పుల్ అండ్ హౌ టు టీచ్ ద డాక్టర్స్. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇవాళ సేవకులు కుప్పలు తెప్పలకు వచ్చేస్తున్నారు. గృహారాధనలు అధికమైపోయిన తర్వాత, స్వేచ్ఛ అయిపోయిన తర్వాత కులారాధనలు కూడా అధికమైపోయాయి. నా మాట విస్మయంగా ఉందా మీకు? ఎన్ని గుంపులుంటే అన్ని గుంపులు, ఎన్ని కులాలుంటే అన్ని కులాలకు సంఘాలు ఉన్నాయి వాళ్ళ. నేను కుల సంఘాల గురించి మాట్లాడలే. క్రైస్తవులలోనే ఆ పర్టికులర్ కులంలో ఎవడైనా ఒకడు పాస్టర్ అవతారం ఎత్తితే ఆ గుడికి పోవటం. అట్లా ఆయనకి తెలిసిందల్లా ఏమిటాయా అంటే ప్రార్థన చేయటం, 2 వాక్యాలు చదివించటం, ఇక సాక్ష్యాలు చెప్పటం, అద్భుతాల గురించి మాట్లాడటం, దయ్యాలు అంటాం, స్వస్థతలు అంటాం తప్ప వాట్ ఈస్ ద బైబిల్, ఏమిటి బైబిల్ అంటే ఏమిటి, ఏం చెబుతోంది అసలు అనే బోధ అక్కడ లేదు, చాలా చోట్ల లేదు. పెద్ద పెద్ద సంఘాల్లో సైతం, థియాలజియన్స్గా పేరుగాంచిన వారి యొక్క సంఘాల్లో సైతం స్ట్రైట్ మెసేజ్ పబ్లిక్ రీచ్ అవ్వటం లేదు. ఫలించునట్లు విత్తనం వాళ్ళల్లో స్థాపించబట్టం లేదండి. ఇది వాస్తవం. నేను గ్రహించింది మీ కన్నుల ముందు ఉంచాను. ప్రభువు బోధించుటకును ప్రకటించుటకును వెళ్ళారు. ఒక క్రైస్తవేతర మిత్రుడు నన్ను అడిగాడు,
అయ్యా మేము వాక్యం వినాలనుకుంటున్నాం, కెన్ యూ టీచ్ us ద డాక్ట్రిన్స్ ఆఫ్ ద బైబిల్, బైబిల్ సిద్ధాంతాలు కొన్ని మాకు వివరిస్తారా అని అడిగాడు. ఐ సెడ్ ఎస్, అయ్యా తప్పకుండా చెబుతారన్నాడు. సోదరుడా సోదరి, మీరు వాక్యం వింటున్నప్పుడు యూ మస్ట్ బైఫర్గేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రీచింగ్ అండ్ ద టీచింగ్. ఇది రాకపోతే, ఇది తెలుసుకోకపోతే మనం ఆత్మలో అభివృద్ధి చేద్దాం. యేసు పర్టికులర్గా రాస్తున్నాడు. అది రాసిన తర్వాత ఆయన యోహానును గూర్చినటువంటి వివరణలోనికి వెళ్ళాడు. అది ఆశ్చర్యంగా ఉంటుంది, చెబుతాను, ముందుకెళదాం. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. యేసు ఒక చోట నిలిచిపోయే ప్రయత్నం చేయలేదు. మనమైతే ఒక చోట గూడు కట్టుకుని ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఇవాంజలికల్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి వారు దే మస్ట్ మూవ్ ఆన్ టు ద అదర్ ప్లేసెస్. దే షుడ్ నాట్ స్టిక్ ఆన్ టు వన్ ప్లేస్. కొలసై సంఘం కొలసైది, గలతి సంఘం గలతి, కొరింతిది కొరింతి, అట్లా ఏ స్థలం ఆ స్థలమే. కానీ పౌలు ఎక్కడ ఆగిపోలా. హీ మూవ్డ్ ఆన్ టు డిఫరెంట్ ప్లేసెస్ ఎవ్రీ టైం. ప్రతిసారి వివిధ స్థలాలకు వెళ్ళిపోతూ ఉండేవాడు. అక్కడ వాక్యాన్ని చెబుతూ ఉండేవాడు. అక్కడ కూర్చొని సినగోగ్స్లో యోధా మత నాయకులతో కూర్చొని వ్యవహారం మాట్లాడుతుండేవాడు. కనుక ఏ స్థాయి పబ్లిక్తో ఆ స్థాయిలో మాట్లాడటం అభ్యాసం చేశాడు పరిశుద్ధుడైన పౌలు. అతడు అరేబియాలో 3.5 సంవత్సరాలు ఒంటరిగా ఉండి రీసెర్చ్ చేశాడు, స్కాలర్లీ రీసెర్చ్. కనుక బైబిల్ స్కాలర్లీ రీసెర్చ్ చేసేటువంటి వారు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు ఇవాళ. ఊరికి ఆదివారానికి కావాల్సిన ఒక అర్ధగంట ప్రసంగం ప్రజల్ని ఆ గుంపులో కూర్చోబెట్టే అంతటి స్తోమత కొరకే సిద్ధమవుతున్నారు బోధకులు తప్ప నాన్ క్రిస్టియన్ టాప్ థియోలాజియన్స్లో ఉన్నటువంటి వారికి జవాబు ఇవ్వగలిగిన స్థాయిలోనికి క్రైస్తవ బోధకులు తమను తాము అప్డేట్ చేసుకోలేకపోతున్నారు. దిస్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లం టుడే. కాబట్టి ఈ విషయాలు నేను సమాజంలో మనకు అవసరమని వీటిని గురించి మాట్లాడాను. 2వ వచనం, క్రీస్తు చేయుచున్న కార్యాలను గూర్చి యోహాను చెరసాలలో ఉండి విన్నాడు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, యోహాను చెరపట్టబడనని విని యేసు పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించుట ప్రారంభించాడు. కనుక ఒక సైన్ ఏమిటంటే, టు స్టార్ట్ ద మినిస్ట్రీ, ఇట్ ఈస్ ద సైన్ దట్ ఈస్ ద అరెస్ట్ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్. బాప్తిస్మం ఇచ్చి యోహాను అరెస్ట్ చేయబడటం గూర్చిన సమాచారం చెవిన పడిన వెంటనే జీసస్ స్టార్టెడ్ ప్రీచింగ్. యేసు ప్రభు తాను ప్రకటన ప్రారంభించాడు. కనుక యోహాను ప్రకటన ఆగిపోయింది. ఇమ్మీడియట్గా యేసు ప్రకటన చేయుట ప్రారంభించాడు. ఇది గమ్మత్తు అయినటువంటి విషయం. కోఆర్డినేషన్ కనిపిస్తోంది. ఇద్దరి మధ్య పనిలో కోఆర్డినేషన్ కనిపిస్తోంది. కనుక ఒక సేవకునికి మధ్య చక్కటి సమన్వయం కావాలి. ఒక పరిచర్యకు మరి ఒక పరిచర్యకు మధ్య సమన్వయం కావాలి. ఒక మిషన్లో, ఒక చర్చ్లో అనేక తలాంతులు కలిగిన వారు ఉంటారు. విమెన్స్ మినిస్ట్రీలో టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సింగింగ్ మినిస్ట్రీలో టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. చిల్డ్రన్ మినిస్ట్రీలో టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది పరిచర్య చేయుటలో తలాంతులు కలిగిన వారు ఉంటారు. కొందరు బోధలో తలాంతులు కలిగిన వాళ్ళు ఉంటారు. కొందరు ఆర్గనైజింగ్ థింగ్స్, కొన్ని విషయాలు ఆర్గనైజ్ చేయటంలో, కొందరు కన్స్ట్రక్షన్స్లో టాలెంట్స్ కలిగి ఉంటారు. వీటిని సమ్అప్ చేయాలి. మినిస్ట్రీలో ఎప్పుడు కూడా కోఆర్డినేషన్ చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం. ఇది మిస్ అయిపోయింది. చందా లెక్కెట్టేది వాళ్ళే, పట్టేది వాళ్ళే, దాచేది వాళ్ళే,
చాపలేసేది మొదలు సంఘ కార్యక్రమాలన్నీ అయ్యగారు, అమ్మగారు, పిల్లలు వాళ్ళే చేసుకుపోతున్నారు. ఏమైనంటే ఇది ఇండిపెండెంట్ చర్చ్ అంటారు. ఎవరిని మాట్లాడినవారు, ఎంత కానుకొచ్చిందో ఎవరికి చెప్పరు, ఏం చేశారో ఎవరికి చెప్పరు. కోట్ల రూపాయలు బ్లాక్ మనీ అక్యుమ్యులేట్ అయిన తర్వాత ఊరు బయట 4 ఎకరాలు దొరుకుద్దా అని అడుగుతూ ఉంటారు కనిపించిన వాళ్ళని. దిస్ ఈజ్ నాట్ ద మెథడ్ ఆఫ్ డూయింగ్ మినిస్ట్రీ. ఇది కాదు విధానం. క్రైస్తవ పరిచర్య చేసేటువంటి విధానం బిబ్లికల్ ప్యాటర్న్స్ ఉన్నాయి, వాటిని గమనించాలి. యోహాను చెరపట్టబడ్డాడు, చెరసాలలో ఉన్నాడు అని యేసు విని హీ స్టార్టెడ్ హిస్ మిషన్. తను వెంటనే ప్రారంభించాడు. అది విని యోహాను ఏది విని మరలా యేసు చేస్తున్న కార్యాలు విని యేసు దగ్గరికి కవర్ చేశాడు. గమ్మత్తు ఏంటంటే యోహానే యేసును లోకానికి పరిచయం చేశాడు, దేవుని కుమారుడు అని. నా వెనుక వస్తున్నవాడు నాకంటే శక్తిమంతుడు, నేను ఆయన చెప్పుల వారునైనా విప్పుటకు యోగ్యుడును కాను. నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనైనా నాతో నీవు బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నావా అని ప్రభువుని అడిగాడు. ఎవని మీద అయితే పరిశుద్ధాత్మ దేవుడు నిలుస్తాడో ఆయనే దేవుని కుమారుడు అని ప్రకటించటానికి ముందస్తుగా పంపబడిన వార్తాహరుణ్ణి అని చెప్పుకున్నటువంటి యోహాను యేసు చేస్తున్న పరిచర్యను చూసి వినినప్పుడు ఒక కబురు పంపించాడు. అదేమిటంటే, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా. ఒక ప్రశ్న, రాబోవు వాడవు నీవేనా లేక మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా. సో మనం ఈ ప్రశ్నను ఒకసారి ఆలోచన చేయాలి. రాబోవు వాడు, మరి ఏమని పరిచయం చేసావు పబ్లిక్కి? దేవుని కుమారుడని ప్రకటన చేశాడు. బాప్తిస్మం ఇచ్చిన యోహాను ఆ సందర్భాన ఆకాశము నుండి పావురము రూపమున్న పరిశుద్ధాత్ముడు శరీరం ఆకారంతో ఆయన మీద వ్రాలటం చూశాడు. ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది, అది విన్నాడు, డిక్లేర్ చేశాడు, అన్నీ చూశాడు. మళ్ళీ అడుగుతున్నాడు, నువ్వేనా? రాబోవు వాడవు అంటే మెస్సీయా నువ్వేనా లేక వేరొకని కొరకు ఎదురు చూడాలి? ఈవెన్ టుడే ఇట్ సెల్ఫ్, ఇవాళకి కూడాను యూదులలో ఇదే ప్రశ్న. ఎవరైనా ఇంకా వస్తారు, ఇంకా మెస్సీయా వస్తాడు, ఇంకా వస్తాడు. సమరయ స్త్రీకి యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక్కసారే చెప్పాడు, ఏమని? నేనే మెస్సీయానని. ఆమె నమ్మి సమరయ ఊరంతా ఆయన పాదాల దగ్గరికి తెచ్చేసింది. బాప్తిస్మం ఇచ్చే యోహాను చాలా స్ట్రైట్గా చూశాడు, దేవుని వాక్కు విన్నాడు, కానీ మళ్ళీ అనుమానిస్తున్నాడు. దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ద జ్యూస్. అదే సమస్య. అందుకనే తెలుగులో ఒక సామెత ఉంది, పూర్తిగా తెలిసినోడికైనా చెప్పచ్చు, తెలియనోడికైనా చెప్పచ్చు. అర్థమవుతుందా? కనుక ఇక్కడ యోహాను తాను సమస్తం ఎరిగినవాడు కనుక తాను రీకన్ఫర్మేషన్ కోసం ఆశపడుతున్నాడు. అప్పుడు తన శిష్యులను పంపగా యేసు వారిని చూచి, మీరు వెళ్ళండి, విన్న వాటిని కన్న వాటిని తెలపండి. దట్ ఈస్ ద ఆన్సర్. మీరు రాబోవు వాని నువ్వేనా వేరొకటి కోసం ఎదురు చూడాలా అంటే తనకి కన్ఫర్మేషన్కి అవును నేనే అని చెప్పండి, వెళ్ళండి అని అనలా. మీరు వినిన వాటిని, మీరు కనిన వాటిని, అంటే మీరు వెళ్ళండి, విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలపండి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచూ ఉన్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ సైన్ దట్ జీసస్ ఈజ్ మెస్సియా. యేసు మెస్సియా అని చెప్పడానికి ఒక సైన్ ఏమిటంటే సువార్త పేదలకు ప్రకటించబడుతుంది. మరియు నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని ఉత్తరము ఇచ్చెను. మరియు వారితో నా విషయమై అభ్యంతరపడని వాడు. ప్రాబ్లం ఏంటంటే ఇవాళ చాలా మతాలు ఉన్నాయి భూమి మీద.
వాటి యొక్క సమస్య ఏమిటంటే ప్రాబ్లం విత్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుతోనే సమస్య వాళ్ళకి. ఎందుకంటే నరావతారిగా వచ్చిన దేవుని వాక్యాన్ని నమ్మటానికి వాళ్లకు మనసు రాదు. నా విషయమై అభ్యంతరపడనివాడు, తండ్రి నన్ను పంపాడు, నేను వాక్యాన్ని శరీరం ధరించి వచ్చాను, మానవులకు రక్షణ ఇవ్వటానికి, మానవుల పక్షంగా మరణించటానికి నేను వచ్చాను. ఇది ఆయన చెప్పుకొచ్చిన సిద్ధాంతం, ఆయన తనను గురించి చెప్పుకున్న మాటలు. మరి దాని విషయం అభ్యంతర పడకూడదు. అభ్యంతర పడని వాడు ధన్యుడు, పడినవాడు ధన్యత కోల్పోయిన వాడే. కనుక అభ్యంతర పడని వాడు ధన్యుడు. Who believes Jesus Christ is the Messiah from above. Jesus Christ is the Son of God. Jesus Christ is the Word of God. దేవుని వాక్యము, దేవుని కుమారుడు, దేవుని మెస్సియా ఎవరు నమ్ముతారు వాళ్ళు ధన్యులు. పాప క్షమాపణ ఉచితంగా ఆయన నామం పేరట ప్రకటించబడుతోంది. కనుక 32వ సంకీర్తన ప్రకారం యేసునందు విశ్వాసం ఉంచిన వాడు ధన్యుడు, వాడు దేవుని కుమారుడు అవుతున్నాడు. ఇది చెప్పండి వెళ్ళండి అన్నాడు. ఆ మాట చెబుతూ సువార్త ప్రకటించబడుతుందని చెబుతూ కొన్ని అద్భుతాల గురించి మాట్లాడాడు. మనం 8వ అధ్యాయం నుండి చూచాము ఆ అద్భుతాలు. గుడ్డి వాళ్ళు చూస్తున్నారు. పుట్టిగుడ్డివాడు కన్నులు తెరిచినట్లు సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎక్కడ లేదన్నాడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో. గుడ్డోడు బాగుపడిన తర్వాత పుట్టిగుడ్డి వాని కన్నులు తెరవబడటం, ఇట్ ఈస్ ద మిరకల్. ఇట్స్ హ్యాపెండ్ ఓన్లీ త్రూ గాడ్. దేవుని వలన మాత్రమే జరిగే కార్యం అది. యేసు చేశాడు. యేసు దేవునిగా రుజువు చేయబడుతున్నాడు. 2 కుంటివారు నడుస్తున్నారు, కుష్టి వ్యాధిగ్రస్తులు బాగుపడిపోతున్నారు, చెవిటి వారు వింటున్నారు, చచ్చిపోయిన వాళ్ళు బతుకుతున్నారు. Authority over the death, authority over the creation, authority over the sickness, authority over the demons. Authoritative one, Jesus. యేసు అధికారం కలిగిన వాడని చెప్పమన్నాడండి, నమ్మమన్నాడు, అభ్యంతరపడద్దన్నాడు. వారు వెళుతూ ఉండగానే యేసు తన యొద్ద ఉన్న శిష్యులతో, జన సమూహాలతో ఇలా మాట్లాడుతున్నాడు. మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళరు? జన సమూహాలు అరణ్యములోనికి వెళ్ళారు. ఏ ఇన్సిడెంట్లో? బాప్తిస్మం ఇచ్చు యోహాను వాక్యాన్ని అరణ్యములో కేకలేస్తూ ప్రకటిస్తున్నప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళారు. దేని చుట్టకి వెళ్ళారు? గాలికి కదులుచున్న రెల్లున. మరి ఏమి చూడ వెళ్ళారు? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున్నా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహాల్లో ఉందురు కదా. మరి ఏమి చూడ వెళ్ళారు? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. జాన్ ద బ్యాప్టిస్ట్ బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసును గ్రహించలేకపోయాడు, కానీ యేసు బాప్తిస్మం ఇచ్చు యోహానును గ్రహించి మాట్లాడుతున్నాడు. ప్రవక్త కంటే గొప్పవాడిని, అతడిని ప్రవక్త కంటే గొప్పవాడని తాను గ్రహించి చెబుతున్నాడు. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచునని ఎవరిని గూర్చి యెషయా రాశాడో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చూడండి, స్త్రీలు కనిన నరులలో బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడు. అంటే ఆదాము మొదలుకొని చివరి మానవుని వరకు కూడా స్త్రీ పురుష సంయోగము చేత జన్మించిన మానవ జాతి అంతటిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను గొప్పవాడు. ఎందుకంటే పుట్టినప్పటి నుండి అతని యందు పరిశుద్ధాత్ముడు నివాసం ఉన్నాడు. మనం రక్షించబడిన తరువాత మన హృదయంలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటున్నాడు. నేను 21వ ఏట ప్రభువుని అంగీకరించాను.
కనుక నా హృదయము 21వ ఏట నుండి ఆయనకు మందిరం అయింది. నా హృదయాన పరిశుద్ధాత్ముడు నా 21వ ఏట నుండి మాత్రమే నివాసం చేస్తున్నాడు, అంతకుముందు లేడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రీస్ట్స్కి ఈ ఈ యొక్క పరిశుద్ధాత్మని యొక్క నివాసం, ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఛాన్స్ లేదు. ఎందుకంటే యేసు శిలువ ఇంకా సంపూర్ణం కాలేదు అప్పటికి. కనుక యేసు శిలువ పూర్తయిన తరువాతే పరిశుద్ధాత్ముడు హృదయాలలోకి వచ్చి క్రొత్త నిబంధన ప్రకారం నివాసం ఉంటాడు. కనుక భూమి మీద ఎవడు పుట్టుకతో పరిశుద్ధాత్మను కలిగిన వాడు లేడు, ఒక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను మాత్రమే. ఈ కాన్సెప్ట్లో ప్రభువు చెప్పాడు, ప్రపంచంలో అతడే అందరికంటే గొప్పవాడు. అయితే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడున్నాడే, అతని కంటే గొప్పవాడు. పరలోక రాజ్యంలో అత్యల్పమైన వాడు భూమి మీద స్త్రీలు కనిన నరులలో గొప్పవాడైన యోహాను కంటే గొప్పవాడు. అంటే భూమి మీద ఉన్న అతి గొప్ప జ్ఞానులు, అతి గొప్ప ధనవంతులు, అతి గొప్ప వేదాంతులు, అతి గొప్ప మత నాయకులు, అతి గొప్ప వ్యక్తులు, అతి గొప్ప కార్యాలు సాధించిన వారు అందరికంటే కూడాను ఒక సాధారణమైన విశ్వాసి పరలోకంలో గొప్పవాడుగా ఉండబోతున్నాడు. దేవుడు ఎంత ఉన్నత స్థానాన్ని మనిషికి రక్షణ ద్వారా అనుగ్రహించాడో ఆలోచించండి. ఇవాళ ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరికంటే కూడా ఒక సాధారణమైన విశ్వాసి పరలోకంలో దేవుడు గొప్పగా ఉంచుతున్నాడని చెబుతున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను దినాన్ని మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుతోంది. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. అంటే ఏమిటి అర్థం? అంటే విశ్వాసం ఉంచిన వారు దాన్ని తీసుకుంటున్నారు. నాట్ బై ద బర్త్ రేట్, జన్మ హక్కు ద్వారా, బర్త్ రైట్ ద్వారా వస్తున్నటువంటిది కాదు పరలోకం. విశ్వాసం ద్వారా లాక్కుంటున్న వాళ్ళదే పరలోకం. కనుక ఎవరైతే విశ్వసిస్తున్నారో వారే పరలోకంలో ప్రవేశిస్తున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచిస్తూ వచ్చారు, ధర్మశాస్త్రం సహా ప్రవచిస్తూ వచ్చింది. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే, వినుటకు చెవులు గలవాడు వినుగాక. మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో ఏలియా తిరిగి వచ్చి సమస్తము చక్కబెట్టి తండ్రుల హృదయం పిల్లల వైపు, పిల్లల హృదయం తండ్రుల వైపు త్రిప్పుతాడని చెప్పినటువంటి ప్రవచనం బాప్తిస్మం ఇచ్చి యోహాను నెరవేర్చాడు. రాబోవు ఏలియా ఇతడే. ద మ్యాన్ హ్యావ్ ద స్పిరిట్, సేమ్ స్పిరిట్ విచ్ ఎలైజా హ్యావింగ్. ఏలియా కలిగి ఉన్న పరిశుద్ధాత్మ యొక్క రోషపు శక్తిని కలిగినటువంటి వాడు ఇతడే. కనుక ఏలియా తిరిగి వస్తాడు అంటే బాప్తిస్మం ఇచ్చి యోహానే మీరు నమ్మగలిగినట్లయితే నేను ప్రవచించినటువంటి రాబోవు ఏలియా అని ప్రభు సెలవిచ్చాడు. రేపటి వాక్య ధ్యానంలో 16వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించము, ఎపిసోడ్ సహకారులను పంపించము, వాక్యమును క్రైస్తవ్యము గ్రహించుటకు సహాయం చేయము ప్రభువా. ప్రతివారు బోధ చేస్తూ బోధకులుగా పిలువబడుతూ ఉన్న ఈ దినాల్లో వాక్యము యొక్క పద్ధతులను తెలుసుకునే కృప అందరికీ దయచేయము. నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనట్టుగాక. ఆమేన్.